కడప జిల్లా ప్రొద్దుటూరు సబ్ రిజిస్ట్రార్ వెంకటరత్నమ్మతో లంచం తీసుకోనని ప్రమాణం చేయించారు ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి. ప్రజల దగ్గర లంచం తీసుకోకుండా పనిచేయాలని ఎమ్మెల్యే సబ్ రిజిస్ట్రార్ను హెచ్చరించారు. దేవుడి పట్టం తెప్పించి మరీ ప్రమాణం చేయించారు ఎమ్మెల్యే. వెంకటరత్నమ్మపై అవినీతి ఆరోపణలు ఎక్కువయ్యాయని, తగ్గించుకోవాలని, పద్ధతి మార్చుకోవాలని వరదరాజుల రెడ్డి హెచ్చరించారు. అవినీతిని ప్రోత్సహించి లంచాలు తీసుకుంటే సహించేది లేదని వార్నింగ్ ఇచ్చారు ఎమ్మెల్యే. కొంచెం కలవద్ది నేనైతే ఎవరన్నా పొరపాటు జరిగిందని నాకు తెలిస్తే ఎవరి మీద ఎలాంటి నేను శిక్షణ పెట్టాను. కష్టాలు మీరు పెట్టాలి ఎన్నో వచ్చినప్పుడు నేను సాక్ష్యాలు కూడా ఇప్పిస్తాను. ఏసీ వాళ్ళని కూడా ఇంకా దుర్మార్గ పరిస్థితిని ఏసీ వాళ్ళకి చేస్తాను. ఇక్కడ ఎవరికి లక్షల రూపాయలు డబ్బు ఇవ్వకూడదు తీరాలని నేను పెట్టిమంటా నువ్వు పెట్టిస్తావు. దేశానికి సేవ చేస్తాను. మీరేం చేస్తాను రేపటి నుంచి నాకు ఒక మనిషిని పెట్టాడు. మీకు తెలియకుండా మీరు ఏం చేసేది తెలుస్తాను. నీకు వయసు వచ్చింది, నేను ఈయనే ఉన్నావు, చచ్చిపోతా ఉన్నావు కూడా. ఎప్పుడైనా పోయేదానికి ఎందుకు డబ్బు నీకు? మళ్ళా చెప్పు అబద్ధాలు చెప్పాలి. తీసుకునేట్టు పలానా రుజువు చేసే మరి మనకెందుకు లేదు? నిజాయితీగా బతుకుతామని వాళ్ళకి దోచిపెట్టేదానికి మీరెందుకు ఆమె కష్టపడుతున్నారు? అబద్ధాలు చెప్తున్నారు, సబద్ధాలు చెప్తున్నారు, లేనేటని పెడుతున్నారు. నా దృష్టికి కావాల్సిన పనిలే. ప్రతి ఒక్కరూ వాళ్ళతో మాట్లాడి లాలుచిపడి డబ్బులు ఇప్పించే లేకుండా మీది రాసి వాళ్ళకి ఇవ్వండి. వాళ్ళు ఏదో తెలిస్తే పోయి దానికి సమాధానం చెప్పి వచ్చి కూర్చోండి. కానీ దానికి ఏదో వాళ్ళ కోసము ఇంత అంతలేని స్టాంపు వెండర్లు అందరూ వసూలు చేసి వాళ్ళ చేతిలో ఉంటే ఏసీ వాళ్ళు వచ్చి పట్టుకుంటారని అందరూ మీ దగ్గర డబ్బు పెట్టి రాత్రి పూట ఇస్తారో, పొద్దున ఇస్తారో, ఎప్పుడు ఇస్తారో ఇస్తున్నారు. ఎప్పుడు ఇస్తున్నారు? చిత్తూరు జిల్లా కుప్పంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఇంటి స్థలాన్ని సబ్ డివిజన్ చేసేందుకు లంచం తీసుకున్న డిప్యూటీ సర్వేయర్ను సస్పెండ్ చేశారు. చంద్రబాబు ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో శాంతిపురం మండలం కడపల్లె పంచాయతీ శివపురం దగ్గర ఓ స్థలాన్ని కొనుగోలు చేశారు. అది వ్యవసాయ భూమి కావడంతో భూ వినియోగ మార్పిడి సబ్ డివిజన్ కోసం టీడీపీ నాయకులు దరఖాస్తు చేశారు. దీనికి డిప్యూటీ సర్వేయర్ సద్దాం హుస్సేన్ 1,80,000 రూపాయల లంచం డిమాండ్ చేశారు. ఇటీవల కుప్పంకు చంద్రబాబు వచ్చినప్పుడు విషయాన్ని నాయకులు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. విచారణ జరిపిన అధికారులు లంచం తీసుకోవడం నిజమేనని నిర్ధారణ కావడంతో సద్దాం హుస్సేన్ను సస్పెండ్ చేశారు. నెల్లూరు జిల్లా కావలి జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డికి చెందిన ఆర్ఎస్ఆర్ స్కూల్ బస్సు లారీని ఢీకొని బోల్తా పడింది. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే క్లీనర్ మృతి చెందగా పలువురు విద్యార్థులకు గాయాలయ్యాయి.
గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. జాతీయ రహదారిపై నిబంధనలకు విరుద్ధంగా స్కూల్కు వెళ్లే దారిని కట్ చేయడమే ప్రమాదానికి ప్రధాన కారణంగా స్థానికులు చెబుతున్నారు. ప్రమాదానికి కారణం డ్రైవర్ నిర్లక్ష్యమా లేక అతివేగమా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆసుపత్రి దగ్గర విద్యార్థుల తల్లిదండ్రులు పరుగులు తీశారు. గ్రామంలో గొడవలు జరగకుండా కాపలా కోసం నియమించిన ఓ పోలీస్ అధికారి విధి నిర్వహణ పక్కన పెట్టి మందేసి చిందేశాడు. గ్రామ శివార్లలో మందుబాబులతో కలిసి సదరు పోలీస్ ఎంజాయ్ చేస్తుండగా గ్రామస్తులు వీడియో తీసి ఉన్నతాధికారులకు పంపించారు. దీంతో వెంటనే స్పందించిన ఎస్పీ సదరు ఏఎస్ఐని అక్కడికక్కడే సస్పెండ్ చేశారు. ప్రకాశం జిల్లా మండమూరు మండల పరిధిలోని శంకరాపురంలో చోటు చేసుకుంది ఈ ఘటన. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. శంకరాపురంలో ఇటీవల ఇరు పార్టీల మధ్య వివాదం రేగింది. రెండు వర్గాలుగా విడిపోయిన గ్రామస్తులు దాడులు చేసుకున్నారు. దీంతో ముగ్గురు గ్రామస్తులు తీవ్రంగా గాయపడ్డారు. ప్రత్యర్థి వర్గంపై హత్యాయత్నం కేసు నమోదైంది. ఈ క్రమంలో గ్రామంలో మరోమారు వివాదం చెలరేగకుండా పోలీసులు పికెట్ ఏర్పాటు చేశారు. అక్కడ ఏఎస్ఐ వెంకటేశ్వర్లను డ్యూటీ వేశారు. విధి నిర్వహణలో భాగంగా గ్రామానికి వచ్చిన ఏఎస్ఐ వెంకటేశ్వర్లు తను వచ్చిన పని మానేసి గ్రామ శివార్లలో మందుబాబులతో కలిసి మద్యపానం చేశాడు. చామంతి పువ్వా 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 అని పువ్వా ఇప్పుడు చెప్పి నీకు అర్థం కాదు. అబ్బా ఇసుకో కుర్రదా అన్న చామంతి పువ్వా 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 అని పువ్వా. కాకినాడ జిల్లాలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమీక్ష ప్రారంభమైంది. ఈ సమావేశంలో ఇరిగేషన్, పంచాయతీరాజ్, అటవీ శాఖ అధికారులు హాజరయ్యారు. గత 5 ఏళ్లలో జిల్లాలో జరిగిన అభివృద్ధి అలాగే మిగిలిన వాటిపై జనసేనాని చర్చించినట్లు తెలుస్తోంది. నెల్లూరు జిల్లా ఆత్మకూరులోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలో మంత్రి రామనారాయణ రెడ్డి ఆకస్మిక తనిఖీ చేశారు. కాలేజీలో సదుపాయాల గురించి అడిగి తెలుసుకున్నారు. కాలేజీలో ఉన్న పలు సమస్యలను విద్యార్థులు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. కాలేజీలో తాగడానికి నీళ్లు లేవంటూ కంప్లైంట్ చేశారు. దీంతో స్పందించిన రామనారాయణ రెడ్డి మంత్రి కాలేజీలో త్రాగునీరు ఏర్పాటు చేయాలని మున్సిపల్ కమిషనర్ను ఆదేశించారు. ఇప్పుడు ఐటీ ఎలక్షన్ వాడింది. ఎలక్షన్ వాడిన బిల్లు ఒక వింగ్ లో పైన ఫస్ట్ ఫ్లోర్ ఐటీ తర్వాత స్కిల్ అప్ ఒక వింగ్ కింద కంప్లీట్ గా మేమే వాడతాం సార్. మాకు క్లాస్ రూమ్స్ ఉన్నాయి సార్.
ఫిజికల్ డైరెక్ట్ రూమ్, స్పోర్ట్స్ ఫెసిలిటీ అన్ని క్రియేట్ చేశారు. ఇక్కడ ఉన్నాయి కదా మీకు ల్యాబ్స్ సార్, చాలా వరకు ల్యాబ్స్ సార్. ఒక 3 క్లాస్ రూమ్ పైన ఉన్నాయి సార్. మిగతా క్లాస్ వాడతాం సార్. ఎన్ని రూములు వాడుతున్నారు? 3 రూమ్స్ వాడతాం సార్. డ్రాయింగ్ హాల్ ఉంది సార్. మళ్ళీ డ్రాయింగ్ హాల్ అంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫెసిలిటీ సార్. టైం మీ ఎంటైర్ పాలిటెక్నిక్ మీ ఇదంతా ఒక బిల్డింగ్ లో మీ దాంట్లో అకామిడేట్ చేయలేదు. ఒక స్మాల్ క్లారిఫికేషన్ అడిగితే మా డైరెక్టర్ మేడం పెండింగ్ ఉంటుంది. ఆ క్లారిఫికేషన్ మీకు డోనర్ ఉంటే ఇంకొక బిల్డింగ్ ఏదైనా నెట్వర్క్ ఉందాం మాట చేత కన్నా ఇప్పుడు ఐటీఐకి పర్మనెంట్ బిల్డింగ్స్ ఇచ్చే డోనర్లు ఉండాలి. రెడీమేడ్ బిల్డింగ్స్ అవి అంతకుముందు మీ స్కూల్ పెట్టినప్పుడే ఆ డోనర్. అసెంబ్లీ ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థులుగా హరిప్రసాద్, సి రామచంద్రయ్య నామినేషన్ దాఖలు చేశారు. టీడీపీ తరపున రామచంద్రయ్య, జనసేన తరపున హరిప్రసాద్ నామినేషన్ వేశారు. ఎమ్మెల్సీగా మరోసారి బాధ్యతలు అప్పగించినందుకు చంద్రబాబుకు రామచంద్రయ్య ధన్యవాదాలు తెలిపారు. గతంలో రాక్షస పాలన నచ్చక బయటకు వచ్చానన్నారు. మీడియా రంగం నుంచి వచ్చిన తనకు ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చిన పవన్ కళ్యాణ్కు రుణపడి ఉంటానన్నారు హరిప్రసాద్. పాత్రికేయుడిగా అనేక సమస్యల మీద పరోక్షంగా పోరాటం చేశానని, ఇప్పుడు ప్రత్యక్షంగా ప్రజా సమస్యలు తెలుసుకుని పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు హరిప్రసాద్. ఎమ్మెల్సీ అభ్యర్థిగా నా పేరు ప్రతిపాదించగానే పెద్ద మనసుతో అంగీకరించిన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, తెలుగుదేశం నాయకులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఇంతకాలం నాకు పార్టీలో వెన్నుదన్నుగా నిలిచిన మా నాయకులందరికీ, కార్యకర్తలందరికీ, ప్రేమాభిమానాలు చూపిస్తున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈ ఎమ్మెల్సీ బాధ్యత నా మీద మరింత బరువు బాధ్యతలను పెంచింది. మీ అందరికీ తెలుసు, నేను మీడియా రంగం నుంచి ఇక్కడి వరకు వచ్చాను. ఆంధ్రప్రదేశ్లో కానీ ఇతర ప్రాంతాల్లో కానీ ఎటువంటి సమస్యలు ఉన్నాయి, ప్రజలు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటున్నారనేది నాకు ఎంతో కొంత అవగాహన ఉంది. పాత్రికేయుడిగా పరోక్షంగా ఆ సమస్యల పరిష్కారం చేయడానికి ఇన్నాళ్ళు కృషి చేశాను. ఇప్పుడు ప్రత్యక్షంగా సేవ చేయడానికి ఇది ఒక అవకాశంగా భావిస్తున్నాను. నా వంతు ప్రజలకి మేలు చేయడానికి శక్తి వంచన లేకుండా నా ప్రయత్నం నేను జరుపుతాను. అదేవిధంగా జనసేన పార్టీ పురోభివృద్ధికి, ప్రతి ఒక్క కార్యకర్తను పార్టీని రీచ్ అవుట్ చేయడానికి నా వంతుకు నేను కృషి చేస్తాను. ఇంతకాలం నాతో పాటు పనిచేసిన నా పాత్రికేయ సహోదరులందరికీ, మిత్రులందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాను. సత్యనిష్టతో ప్రతిజ్ఞ చేయుచున్నాను. అంటూ 7వ వార్డు సచివాలయ సెక్రటరీ మురళీమోహన్ హైడ్రామా పండించాడు. వ్యసనాలకు లోనై పెన్షన్ సొమ్ము 4 లక్షలు వాడుకున్న మురళీమోహన్ రోడ్డు ప్రమాదం జరిగిందంటూ ఆ సమయంలో పెన్షన్ సొమ్ము ఎవరో దొంగిలించారని పోలీసులను తప్పుదోవ పట్టించాడు. శనివారం మధ్యాహ్నం పెన్షన్ సొమ్మును ఇంటికి తీసుకెళ్లిన మురళీమోహన్ దానిని వ్యసనాలకు ఖర్చు చేశాడు. పోలీసుల విచారణలో విషయం బయటకు రావడంతో సెక్రటరీ మురళీమోహన్ను మున్సిపల్ కమిషనర్ రఘునాథ్ రెడ్డి సస్పెండ్ చేశారు. వైసీపీ హయాంలో గుంటూరు జిల్లా తాడేపల్లిలోని మాజీ సీఎం జగన్ నివాసం చుట్టూ సామాన్యులెవరూ వెళ్లకుండా ఆంక్షలు విధించి ఇబ్బందులకు గురిచేశారు. ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడ్డాక ఆ మార్గంలోని అడ్డంకులను ఒక్కొక్కటిగా తొలగిస్తున్నారు.
తాజాగా జగన్ నివాసానికి వెళ్లే 4 లైన్ల రహదారిలో రాకపోకలు మరింత సుగమమయ్యేలా చర్యలు చేపట్టారు. వాహనాలను నిలిపివేయకుండా వెళ్తే కట్టడి చేసే టైర్ కిల్లర్లు, హైడ్రాలిక్ బుల్లెట్లను క్రేన్ సాయంతో తీసేశారు. ఇవన్నీ విద్యుత్తో పనిచేస్తాయి. వీటితో పాటు రోడ్డుపై వేసిన రెయిన్ ప్రూఫ్ టెంట్లు, ఆంధ్రరత్న పంపింగ్ స్కీమ్ వైపున ఉన్న పోలీస్ చెక్పోస్టును సైతం ఎత్తివేశారు. ఈ తొలగించిన సామాగ్రిని లారీలో తరలించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం పెన్షన్ల నుంచి 65 లక్షల మందికి ఇవ్వడం కూటమి ప్రభుత్వానికే సాధ్యమైందని గుంటూరు జిల్లా ప్రతిపాడు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు అన్నారు. ప్రభుత్వం ఏర్పడి నెల కాకముందే నియోజకవర్గ అభివృద్ధికి 376 కోట్లు కేటాయించారని తెలిపారు. 10 రోజుల వ్యవధిలోనే సమీక్ష చేపట్టి కాలువల పూడికతీత గురించి చర్చించామన్నారు. 3,75 లక్షల రూపాయలతో గుంతలు పూడ్చే ప్రక్రియ చేపట్టామని తెలిపారు. గత ప్రభుత్వం కాంట్రాక్టర్ల చేత పనులు చేపించుకొని కనీసం బిల్లులు కూడా చెల్లించలేదని, విద్యా వైద్యం విషయంలో కూటమి ప్రభుత్వం రాజీ పడదని ఎమ్మెల్యే రామాంజనేయులు అన్నారు. పత్తిపాడు నియోజకవర్గంలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రతి నెలకు మనం ఏం టార్గెట్లు పెట్టుకున్నాం, వాటిని ఎంతవరకు సాధించామన్నటువంటిది ప్రతి నియోజకవర్గంలో కూడా రివ్యూ చేయవలసిందిగా మా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి 30 రోజులు కూడా గడవకుండానే కేవలం 15-20 రోజులు అయినప్పటికీ జూన్ మాసానికి మేము పత్తిపాడు నియోజకవర్గానికి సంబంధించి ఏ పనులు చేయాలనుకున్నాం, ఎంతవరకు చేశామన్నది మా మీడియా మిత్రుల ద్వారా పత్తిపాడు నియోజకవర్గ ప్రజలకు తెలియజేసే బాధ్యత మా మీద ఉంది. కాబట్టి ఈరోజు మీ అందరికీ కూడా సమనీయంగా మనవి చేసుకోవడం, మీ ద్వారా మా పత్తిపాడు నియోజకవర్గ ప్రజలకు ఓటర్లందరికీ కూడా తెలియజేయడం ఏమిటంటే, మొట్టమొదట మనకు పూడిక తీసే విషయంలో కాలువల్లో పూడిక తీయాలి. గుర్రపు డెక్క పేరుకొని పోయి ఉంది. గత 4-5 సంవత్సరాలు వైసీపీ పాలనలో విద్యార్థులు లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకుని విద్యలో ఉన్నతంగా రాణించి ఆ లక్ష్యాన్ని ఛేదించే దిశగా అడుగులు వేయాలని సూళ్లూరుపేట ఎమ్మెల్యే విజయశ్రీ అన్నారు. సూళ్లూరుపేటలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన స్కూల్ కిట్ల పంపిణీ కార్యక్రమంలో ఆర్డీఓతో కలిసి ఎమ్మెల్యే పాల్గొన్నారు. నేటి ఆధునిక యుగంలో విద్య ఎంతో అవసరమని, దీనిని గుర్తించి విద్యార్థులు విద్యలో ఉన్నతంగా రాణించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యాభివృద్ధికి పెద్దపీట వేసిందని తెలిపారు. గురువుని గౌరవించిన వారు సమాజంలో ఉన్నతమైన స్థానంలో ఉంటారని ఆర్డీఓ చంద్రముని అన్నారు. అనంతరం సావిత్రిబాయి పూలే విగ్రహం కోసం తిరుమూరు సుధాకర్ రెడ్డి 25,000, చిట్టేటి పెరుమాళ్ 25,000 రూపాయలని ప్రకటించారు. తరపున ఆహ్వానం పలుకుతున్నాను. ఈ మా ఉపాధ్యాయులతో కానీ రాముతోటి వారిద్దరూ నిలబడి మరి పిల్లలకి వారి బ్లెస్సింగ్స్ అందిస్తూ చిన్నారులకి కిట్స్ అందిస్తా ఉన్నారు. ఊతంగా నిలుస్తూ చేస్తాం. ఆ పిల్లలు నిర్దేశం చేసుకోవాలి. మీకు అందరూ చెప్పారు, కష్టపడి చదువుకొని మంచి ఎత్తుకు ఎదగాలని మన ప్రభుత్వం మీకు అన్ని అందిస్తుంది. స్కూల్ కిట్స్ కానీ, సఫిషియెంట్ స్టాఫ్ కానీ, మీకు కావాల్సిన బుక్స్, బ్యాగ్స్ అన్నీ అందిస్తున్నారు. సో పిల్లలందరూ మంచిగా చదువుకొని ఎత్తుకు ఎదగాలని ఈ అరేంజ్మెంట్స్ అన్ని చేస్తున్నారు. అలాగే పిల్లలందరూ పేదవాడిగా పుట్టడం మన తప్పు కాదు, పేదవాడిగా మరణించడం తప్పు అని బిల్ గేట్స్ గారు అన్నారు. దాన్ని అధిగమించడానికి మన దగ్గర ఉన్న ఆయుధం చదువు మాత్రమే. కాబట్టి పిల్లలందరూ కష్టపడి చదువుకొని
ఎత్తుకు ఎదగాలని కోరుకుంటున్నాను. అలాగే మన ప్రియతమ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు చదువుకోవాలని, బిడ్డలు ఎత్తుకు ఎదగాలని పెద్దపీఠం వేశారు. అందుకే ఇంట్లో ఉన్న ప్రతి బిడ్డకి 15,000 చొప్పున ఇచ్చి పిల్లలందరూ స్కూల్కి వెళ్ళి చదువుకోవడానికి అవకాశం ఇస్తున్నారు. అది మేనిఫెస్టోలో రిలీజ్ చేశారు. తప్పకుండా అది త్వరలోనే అమల్లోకి వస్తుంది. అలాగే కళలకు రెక్కలు అని ఒకటి రిలీజ్ చేశారు. దానివల్ల చదువుకున్న ప్రతి ఒక్కరూ ఉద్యోగాలు చేసుకునే అవకాశం దొరుకుతుంది. కడప జిల్లా కాజీపేట మండలంలోని బాలికల ఉన్నత పాఠశాలలో 40 మంది విద్యార్థినులకు ఫుడ్ పాయిజన్ అయింది. వైద్యం కోసం చిన్నారులను కడప రిమ్స్ హాస్పిటల్కు తరలించారు. పాఠశాలలో సరైన నీరు, మౌలిక సదుపాయాలు లేకపోవడం వల్ల తమకు ఫుడ్ పాయిజన్ అయిందని విద్యార్థినులు వాపోతున్నారు. కాగా ఈ సంఘటనపై మీడియాలో కథనాలు రావడంతో వెంటనే వైద్య శాఖ అధికారులు స్పందించారు. పాఠశాలలో ఉన్న వాటర్ ట్యాంకును, వంటగదిని పరిశీలించారు. విధులు నిర్వర్తిస్తున్న వారి నిర్లక్ష్యంపై జిల్లా కలెక్టర్కి నివేదికను ఇవ్వనున్నారు. సోని ఏం జరిగింది స్కూల్లో? వాటర్ ప్రాబ్లం ఉంది. కోతులు తాగుతాయి నీళ్ళు. అవి మేము బాటిల్ పట్టుకుని అవేదాకా కోతులు తాగుతాయి రోజు వాటర్. అదే వాటర్ మీరు తాగుతున్నారా? ఇప్పుడు మీరు ప్రిన్సిపాల్ గారు ఎవరికైనా చెప్పలేదా? 10th వాళ్ళం అందరూ పోయి చెప్పింటే మారుస్తాంలే అన్నారు. రైస్ గురించి 1 వీక్ అంటది. రైస్ గురించి చెప్పింటే కొత్త బియ్యం అవే వేస్తాయి, మారుస్తాంలే అన్నారు. ఏ స్కూల్ మీరు? జెడ్పీహెచ్ఎస్. ఎక్కడ? కాజీపేట. ఎంతమంది మీ అట్లా అయింది మీ అందరికి? 10 మెంబర్స్ పైన అయింది. ఎప్పటి నుంచి ఇట్లా ఉంటుంది? థర్స్డే నుంచి డౌట్ అయింది. హాస్టల్ పిల్లలు అయితే కన్నా ఫ్రైడే నుంచి వస్తా అన్నారు. అప్పుడు నన్ను పిల్లలు తెలియదు. ఇప్పుడు ప్రిన్సిపాల్ చెప్తే చూస్తాం లేదు. అవునండి. మీకు ఎట్లుంది తల్లి? కానీ బాగానే ఉంది. ప్రిన్సిపాల్ చెప్తే పట్టించుకోలేదు అసలు మీ ప్రిన్సిపాల్? ఎందుకు అంటే మీరు గట్టిగా చెప్పలేదా? ఒకసారి అడిగినాం, వాళ్ళు చూస్తాం లేనికి ఇంకా మేము అడగలేదు. వాటర్ ట్యాంకీలో సార్, వాటర్ ట్యాంకీలో కోతులు అనేది స్నానం చేస్తానంటే సార్. స్నానం చేస్తామంటే ఆ మేడం చెప్పినా కానీ, పిల్లలు మేడంతో చెప్పినా కానీ చూస్తామని చెప్పిందట. 1 వీక్ అయిందట సార్ చెప్పి చూస్తామంటే ఇంతవరకు చూడలేదు సార్. వీళ్ళే కాదు సార్, వీళ్ళు 10th క్లాస్ వాళ్ళు 10 మంది, ఇంకా 6th, 8th, 7th వాళ్ళంతా ఉన్నారు సార్. వాళ్ళు నిన్న నా కళ్ళ ముందనే కాజీపేట హాస్పిటల్లో 6 మంది బాటలు ఎక్కించినారు. హాస్టల్ ఆమె పోయి ఎక్కించింది అనమాట. అసలు హై స్కూల్ వాళ్ళు ఒక్కరు కూడా రెస్పెక్ట్ కాలేదు సార్ మాకు. కారణం వాటర్ ప్రాబ్లం ఉంటుంది సార్. వాటర్ ప్రాబ్లము, తిండి కూడా ప్రాబ్లం ఉంటుంది సార్. ఆడ భోజనం కూడా మధ్యాహ్నం భోజనము అసలు ఉడకదంట. ఇదిగా ఉంటుందంట సార్. అది అన్నం ఉడకదంట, బియ్యం ఉంటాయంట, తినాలని ఇబ్బందిగా ఉంటాయంట సార్ పిల్లలకు. వాటర్ ట్యాంకులో స్నానం చేస్తాను సార్ కోతులు. ఆ వాటరు వీళ్ళు తాగుతారు పిల్లలు. దానివల్ల వచ్చింది సార్. అంతే. వీళ్ళకి నిన్న నుంచి సార్, మొన్న 3 రోజులు అయింది సార్. ఇప్పటికి వాళ్ళకి 3 రోజుల నుంచి. కొంతమంది మననే వెళ్ళిపోయినారు సార్. వాటర్ మేడం ఫోన్ చేసింటే వాళ్ళ పేరెంట్స్ వచ్చి పిల్లల్ని పిలుచుకోమన్నారు. నిన్న కొంతమంది బాగాలేకపోతే నిన్న పేరెంట్స్ ఫోన్ చేసినారు, మేము పోయినాం. కొంతమంది పిలుచుకోమన్నారు పేరెంట్స్ను, నేను పిలుచుకొచ్చుకునే కానీ కాలేదు సార్. రాత్రి నిన్నటి నుంచి అసలు వాటర్ తాగినా కానీ ఎన్నికి వచ్చేస్తుంది అనమాట. ఏది లేదు సార్. అసలు మంచిలో మంచి అంటే ఒక ఇదిగా పండుకున్నారు సార్. అంతే. చాలా ఇబ్బంది. ఎవరు రాలేదు సార్ ఇక్కడికి. ఏ అధికారి రాలేదు కాజీపేట నుంచి. ప్రజా సమస్యలు పరిష్కరించాల్సిన ప్రజావేదికలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఘటన పార్వతీపురం కలెక్టర్ కార్యాలయంలో చోటు చేసుకుంది. కలెక్టర్ అధ్యక్షుడిగా జరిగే ఈ కార్యక్రమంలో అధికారులు సినిమా రీల్స్, ఫేస్బుక్ చూస్తున్నారు. దీంతో అధికారుల తీరుపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
లోక్సభలో రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని స్థానిక ప్రకాశం చౌక్లో ఆయన దిష్టిబొమ్మను దగ్ధం చేసి నిరసన తెలిపారు. లోక్సభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై జరిగిన చర్చలో రాహుల్ గాంధీ హిందువులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ స్పందించారు. ఉండి హిందువులపైన కాంగ్రెస్ నేత చేసిన వ్యాఖ్యలు భారతదేశంలోని హిందువుల మనోభావాలను దెబ్బతీశాయన్నారు. ఇప్పటికే 3 సార్లు కాంగ్రెస్ను ప్రజలు ఓడించినా బుద్ధి రాలేదని మండిపడ్డారు. ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ఈరోజు లోక్సభలో హిందూ సమాజం పట్ల ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో తీవ్రంగా ఈ దేశంలో హిందువుల యొక్క మనోభావాల్ని దెబ్బతీశాయనేటువంటి విషయంగా మేము భావిస్తూ ఉన్నాం. ఇది దేశంలో ఉన్నటువంటి యావత్ హిందూ జాతిని కూడా అవమానించడంగా మేమైతే భావిస్తూ ఉన్నాం. ఒక ప్రతిపక్ష నేతగా బాధ్యతాయుతంగా లోక్సభలో ఉండవలసినటువంటి వ్యక్తికి, ప్రతిపక్ష నేతగా లోక్సభలో మాట్లాడేటప్పుడు కొన్ని సాంప్రదాయాలను పాటించవలసినటువంటి వ్యక్తి వాటితో నిమిత్తం లేకుండా ఈవేళ హిందూ జాతి గురించి అవమానపడే విధంగా మాట్లాడడం యావత్ భారతదేశంలో హిందూ లేఖం కూడా ఖండిస్తూ ఉంది. ఇప్పటికే 3 సార్లు కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఓడించడం జరిగింది. అయినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ నేతగా ఉన్నటువంటి రాహుల్ గాంధీకి ఇంకా పరిపక్వత పూర్తిగా రాలేదనేటువంటి విషయం మనకు అర్థమవుతూ ఉంది. కాబట్టి ఇవాళ దేశంలో ఉన్నటువంటి హిందువులందరికీ కూడా రాహుల్ గాంధీ బహిరంగంగా క్షమాపణ చెప్పాలి. కాంగ్రెస్ పార్టీయే కాదు, ఆయన చేసినటువంటి వ్యాఖ్యలను సంబంధించినటువంటి మిత్రపక్షాలు ఏవైతున్నాయో వారు కూడా మరి రాహుల్ గాంధీ చేసినటువంటి వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకునే విధంగా వారు కూడా ప్రయత్నం చేయాలనేటువంటి విషయాన్ని భారతీయ జనతా పార్టీ చెప్తూ ఉంది. ఇదే విధంగా రాబోయేటువంటి రోజుల్లో మరి ఏదైతే ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి రాహుల్ గాంధీ ఇప్పటికైనా సరే సభలో ఏ విధంగా మాట్లాడాలి, సభా సాంప్రదాయాలకు అనుగుణంగా ఏ విధంగా మాట్లాడనేటువంటి విషయం మీద ఒక స్పష్టమైనటువంటి అవగాహనకి రావాల్సినటువంటి అవసరం ఉంది. సంక్షేమ ప్రదాత నందమూరి తారక రామారావు లాంటి మహనీయుడి పేరు మీద ఎన్టీఆర్ భరోసా పథకం అందించడం చాలా సంతోషంగా ఉందని ఉండి నియోజకవర్గం ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు త్రిబులార్ అన్నారు. అలాగే మంగళవారం సచివాలయం సిబ్బంది వచ్చి ప్రతి ఇంటికి పెన్షన్ అందిస్తానని తెలియజేశారు. రాష్ట్రంలో ప్రతి ఒక్క అవ్వ తాత పెంచిన పెన్షన్ తీసుకునేటప్పుడు వాళ్ల ముఖంలో సంతోషం, చిరునవ్వులు కనిపిస్తున్నాయని పేర్కొన్నారు. ఎన్నికల ముందు ఏదైతే వాగ్దానం చేయటం జరిగిందో ఆ రకంగా పెన్షన్ని 3,000 నుంచి 4,000 చేయటం, అలాగే ఏప్రిల్ నెల నుంచే ఇస్తాను అని మాట ఇచ్చినందువల్ల ఏప్రిల్, మే, జూన్ ఈ 3 మాసాలకి ఎక్స్ట్రాగా ఇస్తాము అని చెప్పిన 3,000తో కలిపి ఈ 7,000 రూపాయలు ఈరోజు ఇవ్వటం జరిగింది. కొన్ని చోట్ల సర్వర్ ఇబ్బందులు ఉన్నా సాయంత్రానికల్లా మ్యాక్సిమం కంప్లీట్ అయ్యి
ఇంకొంచెం ఆలస్యమైనా కూడా రేపు మధ్యాహ్నం కల్లా మొత్తం 100% ఒక వృద్ధాప్య పింఛనే కాకుండా మరి డయాలసిస్ పేషెంట్స్కి 15,000 రూపాయలు చేయటం, శాశ్వత అంగవైకల్యం ఉన్నవారికి కూడా గతంలో కన్నా రెట్టింపు చేయటం, 5,000 10,000 చేయటం, ఇవన్నీ కూడా అన్నమాట ప్రకారం చేయటం జరిగింది. ఈ పేరు కూడా ఎన్టీఆర్ భరోసా అని పెట్టడం చాలా మహోన్నతమైన ఆలోచన. ఎందుకంటే ఇటువంటి సంక్షేమ కార్యక్రమాలకి భారతదేశంలోనే ఆద్యుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఆయన పేరు మీద ఈ కార్యక్రమం చేపట్టడం చాలా సంతోషం. ఈ కాగితాలు పంచేటప్పుడు బహుశా అధికారుల అనాలోచిత ఆలోచనల వల్ల కావచ్చు, ఎన్టీ రామారావు ఫోటో దాని మీద వేయటం మిస్ అయింది. అది కేవలం అధికారుల తప్పిదం. రేపు వచ్చే నెల ఇచ్చేటప్పుడు మళ్ళీ ఏవైనా ఇటువంటి బ్రోషర్ ఇచ్చేటప్పుడు తప్పకుండా ఎన్టీ రామారావు గారికి సముచిత స్థానం పేరు పెట్టడమే కాకుండా ఆయన ఫోటోతో సహా ఉంటే ఇంకా ఎక్కువ సంతోషంగా ఉంటుంది. శ్రీకాకుళం నియోజకవర్గంలో ఉన్న చారిత్రక ఆలయాలు అన్ని విడతల వారీగా అభివృద్ధి చేసి భక్తులకు సకల సౌకర్యాలు ఏర్పాటు చేస్తామన్నారు ఎమ్మెల్యే గొండు శంకర్. నగరంలోని సుమారు 500 ఏళ్ల చరిత్ర కలిగిన బలగా భద్రమ్మ తల్లి ఆలయాన్ని ఎమ్మెల్యే దర్శించుకున్నారు. శ్రీకాకుళం నగర ప్రజల ఇలవేల్పుగా పూజలు అందుకుంటున్న భద్రమ్మ తల్లి ఆలయాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. దీంతో పాటు నియోజకవర్గ పరిధిలో ఉన్న శ్రీకూర్మం, అరసవెల్లి, ఉమారుద్ర కోటేశ్వర ఆలయం, కల్లేపల్లి, కళింగపట్నం, మదీనాబాబా ఆలయాలను కూడా అభివృద్ధి చేసి పర్యాటక పరంగా ఆధ్యాత్మికంగా శ్రీకాకుళంను అభివృద్ధిలోకి అగ్రగామిగా నిలుపుతామన్నారు. ఎందుకు తీయడం లేదు అమ్మాయి? ఏపీ రవాణా శాఖ మంత్రి మండపల్లి రాంప్రసాద్ రెడ్డి భార్య హరితారెడ్డి పోలీసులతో వ్యవహరించిన తీరు, ఆమె మాట్లాడిన విధానం సర్వత్రా విమర్శలకు దారితీసింది. రాయచోటిలో తనకు పోలీసులు ఎస్కాట్గా రావాలని, పోలీసుల కోసం ఎంతసేపు వేచి చూడాలని ఆమె ఓ పోలీసు అధికారిపై చిందులు తొక్కారు. దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి భార్య పోలీసులతో మాట్లాడిన తీరు సరికాదని పేర్కొన్నారు. పోలీసులు, అధికారులు, ఇతర ఉద్యోగుల పట్ల ప్రతి ఒక్కరూ గౌరవభావంతో మెలగాలని, ప్రభుత్వానికి అప్రతిష్ట తెచ్చేలా వ్యవహరిస్తే సహించేది లేదని చంద్రబాబు స్పష్టం చేశారు. ఈ ఘటనపై మంత్రి రాంప్రసాద్ రెడ్డి స్పందించారు. తన భార్య హరితారెడ్డి పోలీసులతో వ్యవహరించిన తీరు పట్ల ఆయన విచారం వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు మరోసారి జరగకుండా చూసుకుంటానని హామీ ఇచ్చారు. వచ్చాను అనుకున్నావా? డ్యూటీలో రావాలని చెప్పి యూనిఫామ్ కూడా లేదా మీకు? దేనికి సారీ? ఏంటి పొరపాటు? గవర్నమెంటే కదా ఇస్తుండే జీతము, వైసీపీ వాళ్ళు ఏమైనా ఇచ్చారా? మరి డ్యూటీ చేస్తున్నారా లేకపోతే ఏమన్నా
మీకోసం అర్ధగంట నుంచి వెయిట్ చేస్తాము. ప్రోగ్రామ్ మీరు వస్తున్నారా ఎట్లా? అదో మీ వెహికల్లో క్యాన్వల్ స్టార్ట్ చేయండి. మరి తెల్లవారునా బాపట్ల జిల్లా వేటపాలెం మండలం నాగవరపమ్మ ఆలయంలో ప్రేమ వివాహం జరిగింది. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గానికి చెందిన ప్రేమికులు చీరాలలోని దళిత ముస్లిం పెద్దలను ఆశ్రయించారు. దీంతో ఇరువురి ఆధార్ కార్డులో వయసు ఆధారంగా శ్యామ్ సుందర్ దేవిలను మేజర్లుగా గుర్తించిన పెద్దలు ఆలయంలో మంత్రోచ్చారణలతో వివాహం జరిపించారు. వివాహం అనంతరం వారు చీరాల 1 టౌన్ పోలీసులను ఆశ్రయించి రక్షణ కోరారు. 3 ఏళ్లుగా ఇరువురు ప్రేమించుకుంటున్నట్లు ప్రేమికులు తెలిపారు. ఇరు కుటుంబాల పెద్దలు అంగీకరించకపోవడంతో వివాహం చేసుకున్నట్లు చెప్పారు. హాయ్ అండి, నా పేరు వచ్చేసి శ్యామ్. నాది వచ్చేసి ఉండి మండలం ఎండగండి. ఈ అమ్మాయి పేరు వచ్చేసి దేవి. మేమైతే గత 3.5 సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నాం. మాకు ఒక 1 ఇయర్ బ్యాక్ అయితే ఇన్సిడెంట్ అయితే జరిగింది. ఆ ఇన్సిడెంట్ వల్ల అయితే విడిపోయాం. ఈ అమ్మాయి అయితే మళ్ళీ నాకు ఫోన్ చేసింది, నువ్వే కావాలని అడిగింది. సో అమ్మాయికి ఎంత ఇష్టమో నేను కూడా అంత అమ్మాయిని ప్రేమించాను కాబట్టి నాకు కూడా ఇష్టం. సో అమ్మాయి అయితే కలుసుకుందామని మళ్ళీ పెళ్లి చేసుకుందామని ప్లాన్ చేసుకున్నాం. సో ఇష్టపూర్వకంగా పెళ్ళి అయితే చేసుకున్నాం. సో దీన్ని గమనించి మాకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా మా పేరెంట్స్ వాళ్ళ పేరెంట్స్ గొడవ పడకుండా మీరు సామరస్యంగా చూస్తారని కోరుకుంటున్నాను. నేను గత 3.5 సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నాము. ఇంట్లో వాళ్ళు ఒప్పుకోపోయేసరికి చీరాలు వచ్చి కనకదుర్గమ్మ గుడిలో పెళ్లి చేసుకున్నాం పెద్దల సమక్షంలో. ఇంట్లో వాళ్ళు ఎంత చెప్పినా ఒప్పుకోకపోయేసరికి మేమిద్దరం ఇష్టపూర్వకంగానే వచ్చి పెళ్లి చేసుకున్నాం. మేమిద్దరం మేజర్లమే, తను లేకపోతే నేను ఉండలేను. అదే ఇబ్బందులు పెడుతున్నారు. మళ్ళీ ఫస్ట్ పెద్దలు అర్థం చేసుకుని మా ఇద్దరిని యాక్సెప్ట్ చేస్తారని ఆశిస్తాను. చీరాల వేటపాలెం మండలం నాగారమ్మ గుడి దగ్గర ఒక లవ్ మ్యారేజ్ చేయడం జరిగింది పెద్దల సమక్షంలో. దీనికి ప్రత్యేక స్పెషల్ ఏంటంటే వాళ్ళిద్దరిది తూర్పుగోదావరి జిల్లా ఉండి గ్రామస్తులు. వాళ్ళిద్దరూ ఒకే ఏరియా నుంచి. కమ్యూనిటీలో వచ్చేటప్పటికి నాయుడు కులస్తులు, రాజు కుటుంబం ఇద్దరు కలిసి గాఢంగా 3 సంవత్సరాలు ప్రేమించుకున్న తర్వాత ఇంటిలో ఇరుపక్కల వారు అభ్యంతరాలు తెలియపరిచారు. వాళ్ళు ఎప్పుడైతే ఒప్పిస్తారో కలిసి పెళ్లి చేసుకుందామని ఆశతో ఇప్పటిదాకా ఎదురు చూశారు. వాళ్ళిద్దరు మేజర్లు అయిన తర్వాత ఒక ఆలోచన వచ్చింది, మనం మేజర్లు అయ్యాం కదా, కలిసి ప్రేమించి పెళ్లి చేసుకుంటే పెద్దలే దగ్గర తీస్తారు అని చెప్పని ఒక ఆలోచనతో ఉండి చీరాల్లో స్థానికంగా వాళ్ళ స్నేహితులు ఉన్నారు, కాలేజీ స్టూడెంట్స్. వాళ్ళని సలహా అడిగారంట. మాకెవరు సపోర్ట్ లేరు, ఇక్కడ మేము పెళ్లి చేసుకోబోతున్నాము, మాకు ఎవరైనా సపోర్ట్ గారండి అంటే ఇక్కడ స్థానికంగా మేము లోకల్లో టీడీపీ తెలుగుదేశం పార్టీ, మరి అలానే మన సయ్యద్ బాబు అన్న ముస్లిం మైనార్టీ హక్కులు, మరి దళిత పోరాట సమితి తరఫున నేనే ఒక ఎస్సీగా, మన షరీఫ్ అన్న, మీ అందరం కలిసి హిందువులు అందరం కలిసి అన్ని కులాలను కలిసి దగ్గరుండే వాళ్ళు. నెల్లూరు కేంద్ర కారాగారంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని మాజీ మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కాకాణి గోవర్ధన్ రెడ్డి పరామర్శించారు. టీడీపీ చేస్తున్న నీచ రాజకీయాలకు ఎదురు నిలిచిన వారిని ఇబ్బందులకు గురిచేస్తున్నారని వారన్నారు. అధికారం చేపట్టినప్పటి నుండి టీడీపీ నాయకులు విచ్చలవిడిగా దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. వైసీపీ కార్యకర్తలకు, నాయకులకు ఖచ్చితంగా అండగా నిలబడతారని తెలిపారు.
గుంటూరు జిల్లా తాడికొండ మండలం కంతేరు గ్రామ సర్పంచ్ మహేష్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. బెజ్జం మహేష్ తన కుటుంబ సభ్యులతో కలిసి కారులో వెళ్తుండగా మంగళగిరి తెనాలి ఫ్లైఓవర్ బ్రిడ్జ్ సమీపంలో అదుపు తప్పి కారు పల్టీలు కొట్టింది. ఈ ప్రమాదంలో సర్పంచ్ మహేష్ మృతి చెందగా పలువురికి గాయాలయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత మొదటిసారిగా ఎన్టీఆర్ భరోసా ద్వారా పెన్షన్లను పంపిణీ కార్యక్రమం పండుగ వాతావరణంలో జరుగుతుందని కడప జిల్లా మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ అన్నారు. నియోజకవర్గంలోని ఆయన లబ్ధిదారులకి పెన్షన్లు పంపిణీ చేశారు. నియోజకవర్గంలో బోగస్ లబ్ధిదారులను గుర్తించామని, సదరు సర్టిఫికేట్లు ఆధార్ కార్డులను మేనేజ్ చేయడమే కాకుండా కొంతమంది భర్తలు ఉన్నా కూడా విడో పెన్షన్లు పొందుతున్నారని, ఇది చాలా బాధాకరమని ఎమ్మెల్యే అన్నారు. వారి నుండి త్వరలోనే నగదు స్వాధీనం చేసుకుని క్రిమినల్ కేసులు పెడతామన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటి ప్రోగ్రాం ఎన్టీఆర్ భరోసా ప్రోగ్రాం, ఇంటి పెన్షన్ ప్రోగ్రాం. ఈ పెన్షన్ ప్రోగ్రాంలో ఇంతకుముందు 3,000 ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు 4,000 రూపాయలు పెంచి మళ్ళీ అరియర్స్ కలిపి 7,000 రూపాయలు ప్రతి ఒక్క పెన్షన్దారుడికి ఈరోజు పంపిణీ చేస్తున్నాం. ప్రతి ఊర్లో పోయినా కూడా ఎక్కడ చూసినా కూడా పండగ వాతావరణంగా ప్రజలందరూ సంతోషంగా ఉండరు. పెన్షన్దారులు కూడా చాలా ఆనందంగా ఉండరు. ఈరోజు ఆర్థిక పరిస్థితి ఇంత కష్టంగా ఉన్నా కూడా ఇమ్మీడియట్ 1వ తారీఖున నైట్ పొద్దున 5 గంటల నుంచి సాయంకాలం లోపల పంపిణీ కంప్లీట్ చేయాలని చెప్పి సుమారు 36,070 పెన్షన్లు మన నియోజకవర్గానికి ఉంటే 25 కోట్లు దగ్గర 24,8,88,500 రూపాయలు ఈరోజు ఇమ్మీడియట్ రిలీజ్ చేస్తున్నాం. చాలా అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఈ పెన్షన్లు పంపిణీ విషయంలో కొంతమంది అర్హత లేకుండా కూడా అర్హత ఉందని తీసుకొని పెన్షన్లు తీసుకుంటాను. నేను ఒకటికి అందరికీ చెప్పేది, ఆర్డీఓ గారు ఇక్కడనే ఉన్నారు, ఆర్డీఓ గారు కూడా క్లియర్గా ఇన్స్ట్రక్షన్ ఇవ్వాలి అందరికీ. ఏమిటంటే సదరన్ సర్టిఫికేట్ తీసుకొచ్చుకుంటాం. ఆ సదరన్ సర్టిఫికేట్లో 20%, 30% ఉండే. నంద్యాల జిల్లా శ్రీశైలం మండలంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని శ్రీశైలం ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి ఆదేశాల మేరకు టీడీపీ సీనియర్ నాయకుడు యుగేందర్ రెడ్డి ఆధ్వర్యంలో పంపిణీ చేశారు. సుండిపేంట, శ్రీశైలం, లింగాలగుట్ట పరిధిలోని ప్రతి ఇంటి వద్దకు వెళ్లి లబ్ధిదారులకు పెన్షన్ అందజేశారు. పెన్షన్ నుంచి ఇవ్వడం కోసం సీఎం చంద్రబాబుకే సాధ్యమన్నారు. కూటమి ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తోందని తెలిపారు. ఎవరు ఇస్తున్నది 7,000? గట్టిగా చెప్తాను. మీ సంతోషం కోసమే ఆయన అంత తాపత్రయపడతా ఉండేది. బాపట్ల జిల్లా రేపల్లె మండలం ఇస్లాంపూర్కు చెందిన సుభాన్ ఖాన్ దేశ రక్షణ కోసం సైన్యంలో పనిచేస్తూ విధి నిర్వహణలో మృత్యువాత పడడం దురదృష్టకరమని మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. సుభాన్ ఖాన్ పార్థివ దేహానికి మంత్రి అనగాని రెవెన్యూ డివిజనల్ అధికారి హేలా షారూన్ నివాళులర్పించారు. సుభాన్ ఖాన్ కుటుంబ సభ్యులను పరామర్శించి సంతాపాన్ని తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి అనగాని మాట్లాడుతూ సుభాన్ ఖాన్ కుటుంబ సభ్యులను అన్ని విధాలా ఆదుకుంటామని అన్నారు. రావాలి
आप नीचे नहीं आना, आप नीचे नहीं, आप पकड़ना नहीं। साइड हो जाओ, सब जाने का मौका मिलेगा। साइड నాకు ఇస్తే బేసిక్గా ఇన్ ద స్టేట్ గవర్నమెంట్ నాకేంటంటే నేనే కాబట్టి డిపార్ట్మెంట్ చూసే సీఎం రిలీఫ్ ఫండ్ కానీ ఎనీ రిలీఫ్ నా డిపార్ట్మెంట్ కాబట్టి ఐ విల్ ట్రై టు పుష్ యాజ్ మచ్ as ఐ కెన్ డూ ఫ్రమ్ ద స్టేట్ గవర్నమెంట్. కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి తనపై చేసిన ఆరోపణల మీద 34వ డివిజన్ వైసీపీ కార్పొరేటర్ అలీ అక్బర్ స్పందించారు. తాను కబ్జాలకు పాల్పడే వ్యక్తిని కాదని అభివృద్ధికి తోడ్పడే వ్యక్తినని అలీ అక్బర్ అన్నారు. తాను పార్టీ కార్యాలయం కోసం ఎలాంటి స్థలం కబ్జా చేయలేదన్నారు. తన సొంత రూమ్ను సచివాలయంకు కేటాయించి కిరాయి కూడా తీసుకోవట్లేదని తెలిపారు. తన మీద చేసిన ఆరోపణలు నిరాధారమైనవని అలీ అక్బర్ అన్నారు. మీకు పెన్షన్ ఇస్తాను ఇప్పుడు ఎంత ఇస్తాను ఇప్పుడు నెల నెల ఎంత 3,000 ఇస్తాను ఇప్పుడు 7,000 4,000 పాత బకాయిలు 3,000 ఈ నెల నుంచి 4,000 పేరు చెప్పండి అమ్మ అమౌంట్ చంద్రబాబు నాయుడు గారు మాట ఇచ్చినట్లు జూలై 1వ తేదీన పాత బకాయిలు 3,000 కలిపి ఆయన పెంచిన 4,000తో 7,000 రూపాయలు చెల్లిస్తానని 1వ తేదీ చెప్పారు. ఎక్స్ఎమ్మెల్యే ఇక్కడ ఉంటాడంట, ఆయన ఇల్లు అంట చేయనీయకుండా ఆపారు. మమ్మల్ని ఇక్కడ ఎక్కడ తిరగనివ్వలేదు. దాదాపు ప్రజలు మమ్మల్ని ఆహ్వానించినారు, కానీ ఎక్స్ఎమ్మెల్యేకి సంబంధించిన వ్యక్తులు మమ్మల్ని ఇక్కడ ప్రచారం చేయకుండా ఆపారు. ఈరోజు ఇదే వీధిలో నన్ను ప్రచారం చేయకుండా ఆపితే ఇదే వీధిలో ఎమ్మెల్యేకి వచ్చి ఇదే వీధిలో అదే ఎక్స్ఎమ్మెల్యే ఇంటి ముందు నేను పింఛన్ పంపిణీ కార్యక్రమం చేస్తున్నాను. ఇది ప్రజాస్వామ్యం అంటే. గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలా తెలుగుదేశం ప్రభుత్వం అబద్ధాలు చెప్పే ప్రభుత్వం కాదు, మోసం చేసే ప్రభుత్వం కాదు. ఎన్నికలలో గెలుస్తానే 2,000 నుంచి 3,000 చేస్తామని చెప్పినాడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. సంవత్సరానికి 250 రూపాయలు పెంచినాడు. ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తానే ఏప్రిల్, మే, జూన్ నెల బకాయిలతో పాటు జూలై 1వ తేదీ 7,000 రూపాయలు వాళ్ళ బకాయిలు 3,000 చెప్పిన మాట ప్రకారం 3,000 నుంచి 4,000 రూపాయలు పెంచిన 1,000 రూపాయలు ఇస్తామని చెప్పినాం. జూలై 1వ తేదీ పొద్దున్నే 6 గంటలకు ఇచ్చిన మాట ప్రకారం తెలుగుదేశం పార్టీ మాట నిలబె. ఇవి నా ఊరు నా వార్తలో ఉన్న అప్డేట్స్. రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి న్యూస్ 360, నిజం ఆలోచనను మారుస్తుంది.